యా సో ఈ లైవ్ స్టార్ట్ చేసే ముందు నేను కొంచెం ఎందుకంటే లైవ్ ఓపెన్ ఆప్షన్ ఇచ్చాను కాబట్టి కమెంట్ ఓపెన్ ఆప్షన్ ఇచ్చాను కాబట్టి కొంతమంది గజ్జి కుక్కలు లాఫింగ్ సింబల్స్ పెడతాయి, అట్లా కొంతమంది గజ్జి కుక్కలు బులుగు కుక్కలు కూడా కమెంట్స్ పెడతా ఉంటాయి. కాబట్టి సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వర్స్ట్ కమెంట్ ఆర్ అబ్యూజివ్ కమెంట్ ఏమన్నా ఉంటే వాడిని ఆటోమేటిక్గా నేనే బ్లాక్ చేస్తాను ఆర్ఎల్స్. సో ఇంకా మీరందరూ ఉన్నారు కాబట్టి నాకు సపోర్ట్ కింద ఐ విల్ టేక్ కేర్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే గుడివాడ నాని గారు. సో అవర్ కొడాలి నాని, మినిస్టర్ ఆఫ్ ఏపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే కొడాలి వెంకటేశ్వరరావు గారు, ఐ థింక్ నాని అలియాస్ కొడాలి నాని, మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్. అంటే ఏంటో తెలుసు కదండి, మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ అంటే నాకు తెలిసి పౌర సరఫరాల శాఖ మంత్రి అని అయితే నాకు తెలిసిన అర్థము. కానీ ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు డైవర్షన్ పాలిటిక్స్లో వదిలే బాణం అనమాట. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ని యూజ్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్కి ఏదైనా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఏదైనా ప్రెషర్ పడినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కి యూజ్ చేసే వదిలే ఒకే ఒక్క బాణం శ్రీ కొడాలి నాని గారు అలియాస్ శ్రీ వెంకటేశ్వరరావు గారు అలియాస్ కొడాలి నాని గారు. సో చెప్పాలి అంటే ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఫస్ట్ పాయింట్, రైతులకి ఎలక్ట్రిక్ బిల్స్ కోసం మీటర్లు బిగిస్తానని నిన్న ఒక స్టేట్మెంట్. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ గురించి జనాలకి చెప్తున్నప్పుడు మనం ఇక్కడ ఏదో ఒక పుల్ల పెట్టాలి. అంటే నేను కొడాలి నాని గారిని అగ్గిపుల్ల స్వామి అని పిలుస్తా. ఈయన పెట్టిన పుల్ల గురించి రాష్ట్రం అంతటా మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ అగ్గిపుల్ల స్వామి ఏం చేస్తాడు అంటే రెడీ 1 2 3 కట్ యాక్షన్ అన్నప్పుడల్లా వస్తాడు. ఆయన చక్కగా కూర్చుంటాడు. వాడు వీడు నా అమ్మ మొగుడు అనుకుంటూ చెప్పుకుంటూ మంచి మంచి స్టేట్మెంట్లు వదులుతాడు. దానికి కొన్ని ఉంటారు కదా వెనకాల, ఆయన గారు ఎట్టా ఉంటారో అట్టానే ఆ పార్టీలో కూడా కొంతమంది ఉంటారు. ఇట్ట 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 క్లాప్స్ కొట్టుకుంటాయి అనమాట. ఫస్ట్ కొడాలి నాని గారు రైతుల గురించి, రైతుల యొక్క మీటర్ల గురించి పౌర సరఫరాల శాఖ మంత్రులు కాబట్టి కాస్త వాటి గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడండి. మీకు తెలుగుదేశం పార్టీని కానీ లేదు అంటే తెలుగుదేశం లీడర్లను కానీ తిట్టడం కోసం కాదు కదా మంత్రి పదవి ఇచ్చింది, లేదంటే ఎమ్మెల్యేగా చేసింది. ఇంకొక మాట ఏదో విన్నానండి, హరికృష్ణ గారు ఆదుకున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆదుకున్నారు, సీనియర్ ఎన్టీఆర్ గారు వల్ల నేను ఉన్నాను అని అన్నారు. సరే, హరికృష్ణ గారు ఆదుకున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆదుకున్నారు. మీ భాషలోనే చెప్తా, హరికృష్ణ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ చెప్పినప్పుడు వెంటనే నీకు సీటు ఎవరిచ్చారు? నీ అమ్మ మొగుడిచ్చాడా? ఆ రోజు బీఫామ్ ఎవరి చేతుల మీద సంతకం పెడితే అందుకున్నావు? ఆయన సంతకంతో కాదా? ఆయన సంతకం చేసినప్పుడు నువ్వు మొదలు పెట్టలేదా? ఇవన్నీ కూడా మేము అడగగలగం సార్, మీ భాష ఉపయోగించే అడగగలగం. కొంచెం కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. అఫ్కోర్స్ మీరు చదువుకోకపోవచ్చు, సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందిగా, ఇది 4వసారి అనుకుంటా. సరిగ్గా మాట్లాడాలి కదా. అసెంబ్లీలో అడుగుపెట్టారు, వెనకాల ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమందిస్తున్నాం? ఎక్కడో వైఎస్ఆర్సీపీ పార్టీ వదిలినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు, దేవినేని ఉమా గారి గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు తండ్రి గారు అంటే పాలిటిక్స్కి సంబంధం లేని వ్యక్తి గురించి కూడా మాట్లాడుతున్నారు. ఖర్జూర్ నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు తండ్రి ఖర్జూర్ నాయుడు గారు కూడా ఇప్పటికీ మిమ్మల్ని భయపడుతున్నారా? మీరు ఆయనకు భయపడుతున్నారా? సో ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే లిక్కర్ రేట్స్ సడన్గా తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జియో తీసుకొచ్చింది. మీరేమని చెప్పారు ఆ రోజు? లిక్కర్ని పేదవాడికి దూరంగా ఉంచాలి, అందుకే మేము కొత్త బ్రాండ్లను సృష్టిస్తున్నాము, లేదు కొత్త కాస్త రేట్లు పెంచాము అని చెప్పారు. మరి ఈరోజు ఉన్నట్టుండి హైకోర్టు లిక్కర్ గురించి పక్క రాష్ట్రాల నుంచి 3 బాటిల్స్ తెచ్చుకోవచ్చు అనే ఒక స్టేట్మెంట్ తీర్పు ఇవ్వగానే సడన్గా లిక్కర్ రేట్లు ఎందుకు పెరిగిపోయినాయి సార్? మంత్రి కొడాలి నాని గారు
చెప్పండి. లిక్కర్ రేట్లు ఎందుకు పెరిగిపోయాయి, తగ్గిపోయాయి సడన్గా? అంటే ఇప్పుడు పేదవాడి ఇష్టం వచ్చినట్టు తాగొచ్చా? సంపూర్ణ మద్యపానం ఎప్పుడు? మీరు చెప్పిందే కదా, మా పార్టీ రాగానే సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తాము అని. సంపూర్ణ మద్యపాన నిషేధం ఏది, ఎప్పుడు చేస్తారు? ఇవన్నీ మాట్లాడరా? ఈరోజు లాస్ట్ మంత్ ఆగస్టు జిఎస్టీ ఎంత పడింది? మాట్లాడలేదే. ఎందుకు భక్తుల దర్శనార్థాల కోసం హిందూ టెంపుల్స్ రూమ్స్ రెంట్లు ఎందుకు పెంచారు? మాట్లాడరే. నోరు రాదా? అంతే. లేదు అంటే టీడీపీ పార్టీ నాయకుల్ని కానీ టీడీపీ పార్టీ యొక్క లీడర్స్ని కానీ తిట్టడానికి మాత్రమే ప్రెస్ మీట్లు పెడతారా? ఏ బాధ్యత లేదు? జనాల గురించి మాట్లాడక్కర్లేదు? ఏం మాట్లాడడానికి వస్తున్నారు ప్రజల ముందుకి? ఏం చేశారు మీరు ఇప్పుడు దాకా? చెప్పండి. ఎందుకు రైతులకు మీటర్లు పెట్టిస్తున్నారు? డిస్కాముల ద్వారా డైరెక్ట్గా డిస్కాములకే మీరే మనీ వేయచ్చు కదా. మళ్ళీ అందులో కూడా రైతులకు మేము మనీ వేస్తాము, ఆ రైతులు కట్టుకోండి అట. మీరే డైరెక్ట్గా డిస్కాములకు ఎందుకు ఇవ్వట్లేదు మీరు? సో వీటన్నిటి గురించి మాకు మాటలు రావు, నోటి మాటలు రావు. ఎటకారంగా మాట్లాడితే మేము పెద్ద తోపులు లేదా మాకు ఫాలోవర్స్ ఉంటారు అని అనుకుంటున్నారు. ఒక్క మాటకు సమాధానం చెప్పరే. మళ్ళీ మీ వెనకాల గజ్జి కుక్కలు తయారవుతూ ఉంటాయి. మీరు వాడే భాషే మీరు వాడితే వాళ్ళు ఇంకా దరిద్రమైన దిక్కుమాలిన భాష మాట్లాడతారు. ఇవన్నీ ఎందుకు అడగట్లేదు? దమ్ము లేదా మీకు? చెప్పండి వీటికి సమాధానం. ఈరోజు రాష్ట్రంలో కరోనా కేసుల్లో ఎందుకు సెకండ్ ప్లేస్ ఉంది ఇండియాలో? ఎందుకు ఈరోజు పక్క రాష్ట్రం కేరళ హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎంత చక్కగా నిర్వహించారు? వాళ్ళకి ఎన్ని అవార్డ్స్ వస్తున్నాయి ఆ విషయంలో? మీరేం చేయగలిగారు? ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? రాష్ట్రంలో రోజుకు 10,000 సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏం చేయగలిగారు నివారణ కోసం? బ్లీచింగ్ పౌడర్లు, పారాసిటమాల్లు. రాష్ట్రంలో అత్యంత అప్పులున్న రాష్ట్రంగా, దేశంలో అత్యంత అప్పులున్న రాష్ట్రంగా ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎందుకు ఉంది? ఎందుకు అప్పులు తెస్తున్నారు? సంక్షేమాల పేరు చెప్పి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద క్షణానికి 2 లక్షలు మేము వేయమన్నామా? భారం వేయమని చెప్పామా? లేదా అప్పులు తీసుకొచ్చి మీ జాబ్లోంచి ఇస్తామో అని చెప్పండి. ఎన్ని అప్పులైనా తీసుకురండి. కనీసం ఇంగిత జ్ఞానం అంటారు నాకు తెలిసి తెలుగు భాషలో, అది మీకు ఉందా లేదా అనేది నాకు అర్థం కావట్లా. ఈరోజు నీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఆలోచించా. చంద్రబాబు నాయుడు గారిని, దేవినేని ఉమా గారిని మీరు అడ్డమైన కోతలు కూస్తున్నప్పుడు అంతే కోపం మాకు వచ్చింది. అంతే కోపంలో నిన్ను కూడా కొన్ని మాటలు, అదే చిన్నప్పుడు ఎప్పుడో లారీలు కట్టిన నిమ్మకాయలు తీసుకెళ్ళి అమ్ముకున్నవి, బొమ్మరిల్లు హోటల్ ఉండేది కదా మీకు, మీ గుడివాడ హైవే దగ్గర బొమ్మరిల్లు హోటల్ దగ్గర మీరు లారీ నిమ్మకాయలు అమ్ముకున్నది, తర్వాత కొంతమందికి మీరు కొన్ని సప్లైలు చేసింది, కొన్ని అవసరాల కోసం కొన్ని సప్లైస్ చేశారు కదా, సప్లైలు చేసింది, ఇవన్నీ కూడా మేము అఫ్కోర్స్ రూమర్స్ అయి ఉండొచ్చు, మేము అనగలం. గుడివాడలో మీరు రౌడీయిజం చేస్తారు అంటారు, మేము అనగలం. మాటలే కదండి, పోయేదేముంది? వీటన్నిటితో కాదు కదా రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించబడేవి. వీటన్నిటిలో రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించబడిపోతే అంటే చెప్పండి, పర్వాలేదు. మేము కూడా ఓహో వాడమ్మ మొగుడు, వీడమ్మ మొగుడు, వాడు వీడు అడ్డంగా వ్యంగ్యంగా మాట్లాడితే రాష్ట్రంలో సమస్యలన్నీ సమసిపోతాయంటే రోజుకో లైవ్ మేము పెట్టి, లేకపోతే రోజుకో మా లీడర్స్ కూడా ప్రెస్ మీట్ పెట్టి వ్యంగ్యంగానే మాట్లాడతారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రానికి. మీరు వచ్చి బాధ్యత గల స్థాయిలో ఉండి, ఒక మినిస్టర్గా ఉండి, జగన్ గారు మీ క్యాబినెట్లో ఉన్న ఒక మినిస్టర్ వచ్చి అడ్డమైన కూతలు ప్రెస్ ముందు మాట్లాడుతుంటే మీరు ఏం తీసుకుంటున్నారు చర్యలు? అంటే ప్రతి మినిస్టర్ని కూడా ఇట్లానే మాట్లాడమని ప్రేరేపిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు తండ్రి గారు ఖర్జూర్ నాయుడు గారు ఏమన్నా రాజకీయాల్లో ఉన్నారా? నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడు, ఆయన విధి విధానాల గురించి మాట్లాడు. ఎందుకు ఖర్జూర్ నాయుడు గారి దగ్గర వరకు వెళ్తున్నావు? అమ్మ మొగుళ్ళ గురించి తప్పించి ఇంకేం రాదా? అలాగే వాళ్ళు కూడా మనమ్మ మొగుళ్ళ గురించి కూడా అంటారు, వదిలేసి అనగలిగితే.
సరైన విధి విధానాలతో మాట్లాడండి, తప్పలేదు, పర్వాలేదు. మనం పుట్టాము, సరే, ఏ వర్ణంలో పుట్టామో నీకు తెలుసు. పుట్టామంటే దానికంటూ ఒక అర్థవంతంగా ఉండాలి. మాట్లాడే మాట ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడండి, తప్పులేదు. విమర్శించండి, తప్పులేదు. ఏమన్నా తప్పు చేశారంటే ప్రూఫ్స్ తోటి అలిగేషన్స్ చేశారు అంటే వాళ్ళకి శిక్ష వేయించండి, తప్పులేదు. ఇవేమిటివి? రోజు ప్రెస్ మీట్ ముందుకొచ్చి డైవర్షన్, ఏదైనా ఒక హెక్టిక్ భారం మనం హెడ్ మీద ఉంటే, గవర్నమెంట్ హెడ్ మీద ఉంటే అన్న వదిలిన బాణం అన్నట్టు వస్తారు ఒక్కొక్కళ్ళు. ఆపోజిషన్ పార్టీ మీద గురి పెడతా కూర్చుంటారు. జనాలు ఈ లోపు ఇవన్నీ మర్చిపోతారు. వెనకాల ఇవన్నీ మర్చిపోవాలి. ఒక నెల రోజుల పాటు ఆ గుడివాడ నాని ఇట్టా అన్నాడు, దేవినేని ఉమ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఇది మాట్లాడుకోవాలి. అంతేనా? ఇదేనా మీ బాధ్యత? యాజ్ ఏ మినిస్టర్గా అడుగుతున్నా, చెప్పండి. కాదు కదా, ఇది మన బాధ్యత కాదు కదా. గుడివాడ సమస్య ఎప్పుడన్నా మాట్లాడారా? సరే, ఒక రాష్ట్ర పౌర సరఫరాల మినిస్టర్ మీరు. ఈరోజు ఎంత పౌష్టికాహారం ఈ రాష్ట్రానికి మనం అందిస్తున్నాం అనేది ఏమన్నా ఆలోచించారా? ఎప్పుడైనా దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా? లేదు. మనకు తెలియదు అవి అడిగితే ఏంటో. సో కేవలం బూతులు తిట్టడానికి, ప్రెస్ మీట్లు పెట్టి ఒక 4 రోజులు నాన్న యాగి చేయడానికి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రజల చెవులో పూలు పెట్టుకున్నట్లు మీ మాటలే వినాలి అనుకునేట్టు మాట్లాడడానికి, అబ్బాబాబాబాబాబా భలే కామెడీ చేస్తారండి. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని మొన్న మా అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేని ఒక ఆవిడ డైలాగ్ వేసింది. అట్లా ఉంది ఇది యాక్షన్. ఆ ఫీల్డ్ నుంచే వచ్చారు కదా. యాజ్ ఎ ప్రొడ్యూసర్ బాగా నటిస్తున్నారు. వెనకాల స్క్రిప్ట్, ముందు మీరు, చాలా బాగుంది. అదే దిగజారి మాట్లాడడం దేవినేని ఉమ గారికి 2 నిమిషాల పాటు సరిపోద్ది. అక్కాయి అంటూ తిరిగే గుంపులో బాగా చేరినట్లున్నావే అన్నాడు అనుకో, ఆయన తెగించి తల తీసుకెళ్ళి ఆడబెట్టుకోవాలో మీకు తెలీదు. అర్థమైంది కదా? సో కొడాలి నాని గారు, మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయట్లా. బాధ్యతాయుతంగా ఉండండి. ప్రశ్నించే హక్కు జనానికి ఉంది. ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ప్రశ్నల్ని తీసుకోండి. అపోజిషన్ పార్టీకి మరింత ఎక్కువగా ఉంది. ఏది శాశ్వతం కాదు, రాజకీయంలో అస్సలు కాదు. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడగలిగితే ఎవడు ఏమి అండు. సో ఇదండి ఈరోజు లైవ్కి వచ్చి మన గుడివాడ నాని గారి డైవర్షన్ పాలిటిక్స్ దేనికోసం అర్థమైంది కదా. అడగండి, ఎందుకు రైతులకి మీటర్లు ఇస్తానంటున్నారు? ఉచిత కరెంటు బిల్లు ఏమైంది? ఉచితంగా ఇప్పటివరకు కరెంటు బిల్ రైతులు కట్టుకున్న దేనికోసం మీరు ఈరోజు ఇస్తామని? మళ్ళీ ఇందులో ఒక లాజిక్ చూడండి. డిస్కామ్ల కంట డైరెక్ట్గా వీళ్ళు ఫండింగ్ చేయరట. డైరెక్ట్గా వీళ్ళు ఫండింగ్ చేయకుండా మీ దాంట్లో డబ్బులు వేస్తాం, మీరు కట్టుకోండి అంట. నాకు ఒకటి తెలియక అడుగుతాను, మీరు దాంట్లో డబ్బులు వేస్తామంటే రైతులందరికీ ఒకే విధంగా డబ్బులు వేస్తారా? ఒక చిన్న క్వశ్చన్ అడగాలనిపించింది. అంటే రైతులందరికీ ఒకే విధంగా 1 ఎకరం ఉన్నవాడికో 10 ఎకరాలు ఉన్నవాడికో సమానంగా వేస్తారా? లేదంటే ఎకరం ఉన్నవాడికి తక్కువ, 10 ఎకరాలు ఉన్నవాడికి ఎక్కువ వేస్తారా? అంటే 10 ఎకరాలు ఉన్నవాడికి ఎక్కువ వేస్తే వాడి మోటార్కి ఎక్కువ బిల్లు వస్తుంది కాబట్టి ఎక్కువ వేస్తారా? అంటే ఏంటి, ఇప్పుడు ప్రతి నెల మీరు అమౌంట్ వేస్తారా డైరెక్ట్గా వీళ్ళు కట్టుకోవడానికి? లేదు అంటే సంవత్సరానికి ఒకసారే వేస్తారా రైతులకి? చిన్న డౌట్ అంతే. అదేదో మీరే డిస్కామ్లకు మీరు ఇచ్చేసుకుంటే డైరెక్ట్గా ఫండింగ్ చేసేస్తే వదిలిపోతుంది కదా. ఈ పెంటంతా ఎందుకు? మళ్ళీ డబ్బులు ఇచ్చుకోవడం, మళ్ళీ వీళ్ళకి కట్టుకోవడం. అంటే దీనికి స్ట్రక్చర్ లేదు కదా, అందుకని అడుగుతున్నాం. ఆల్రెడీ జియో తీసుకొచ్చారు కనుక దీనికి స్ట్రక్చర్ లేదు కదా. కొడాలి నాని అభిమానం అంట. ముందు మీ లీడర్ని మార్చుకోవాలి. అడ్డమైన కారు కూతలు కూయడానికి కాదు. మన ఏమంటారు, అసెంబ్లీలోకి వెళ్ళిందో పదవులు పొందిందో అడ్డమైన కారు కూతలు కూస్తే మినిస్టర్లో ఎమ్మెల్యేలో అయిపోరు. దానికంటూ ఒక విధి నిర్వహణ, బాధ్యతాయుతమైన పదవులు 2 ఉన్నాయి. ప్రజల కోసం, ప్రజల గురించి, ప్రజల కొరకు పనిచేయాలి.
ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టడానికి కాదు ప్రెస్ మీట్లు పెట్టేది. ప్రజలకు ఏం చేస్తున్నారు దమ్ముంటే సంవత్సరంన్నర కాలంగా ప్రజల కొరకు మీరు ఏం చేశారో పెట్టి మాట్లాడండి ప్రెస్ మీట్లు. ఒక్కొక్క మినిస్టరును ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని ఉపాధి పథకాలు తీసుకొచ్చారు, ఎంత జీడిపి గ్రోత్ పెరుగుతోంది ప్రతి నెల. దమ్ము ధైర్యం ఉంటే దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడండి. అనవసరంగా జనాల డబ్బు జనాల మీద వేసే భారం, జనాల ట్యాక్సులు తింటూ జనాల దగ్గర నుంచి తీసుకుని జనాలకు మీరేం పెట్టాల్సిన అవసరం లేదు. సరిగ్గా పరిపాలించండి. ఇచ్చారు కదా జనాలందరూ కలిసి 151 వచ్చినా మనం ఏం తోపులం కాదు. చెప్పేగా ఓడలు బళ్ళు అవ్వచ్చు, బళ్ళు ఓడలు కూడా అవ్వచ్చు. రాజకీయంలో ఏదైనా జరగచ్చు. సో థ్యాంక్ యూ. చాలామంది ఓర్పుగా విన్నందుకు. కొంతమంది కొన్ని చెత్త కామెంట్లు పెట్టినా నేను అసలు పట్టించుకోను. అవి ఏమంటారు, కుక్కలు విదిలించుకుంటే చూడండి, ఇట్లా విదిలించుకున్నట్లు వాళ్ళకు కూడా ఎన్ని తిట్టినా అట్లా విదిలించుకుని పోతాయి. అవి మారవు, వాటి బ్రతుకులే అంతా. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీ, నాట్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ పార్టీ దీనికంటూ ఒక ప్రత్యేక బిల్డింగే రన్ చేస్తుంది ఇట్లాంటి ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ కమెంట్స్ పెట్టడానికి. సో డోంట్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు వాటి గురించి, ఆ చెత్త గురించి అసలు నేను పట్టించుకోను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, ఫర్ హూ ఆర్ లవింగ్ మీ. అండ్ నా గురించి చాలా చూస్తున్నాను కమెంట్స్లో కూడా, నా గురించి చాలా పోరాడుతున్నారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్.